గమనించాలా ఇలా పార్టీని స్ట్రెంగ్థెన్ చేసే దశలో మీరు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ కొత్త పాత భేదాలు లేవు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలా. సీనియర్ జూనియర్ లేదు. సీనియర్ బాగా పని చేసినంటే వాళ్ళకే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాం. జూనియర్ పని చేస్తే జూనియర్కి ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాం. పనికే ఇంపార్టెన్స్ ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీని మనం స్ట్రెంగ్థెన్ చేయాలంటే పని చేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ముఖ్యం. కొందరు ఎట్లుంటారంటే పార్టీకి చాలా లాయల్, కానీ వారు ఒక్కరే ఉంటారు. వారు చెప్తే 10 మంది వినరు. అలాంటి వాళ్ళని కూడా మేము కాపాడుకుంటాం. అది మా బాధ్యత. వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఇవన్నీ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. రేపు ఇంకా ఫ్యూచర్లో మంచిగా పనిచేసే నాయకులు వస్తే వాళ్ళని వెల్కమ్ చేస్తాం. మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా బూతు మాటలు తిడితే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మండల పార్టీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయినా, మండల పార్టీ ఏ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా, మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, వాళ్ళు ఎవరినైనా తీసుకురావడానికి వస్తే వాళ్ళతో మిస్బిహేవ్ చేసి తిడితే మాత్రం ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇది లాస్ట్ వార్నింగ్ కింద. ఈ రోజు వరకు మాట్లాడింది మర్చిపోండి. రేపు ఫ్యూచర్లో ఏదైనా మిస్బిహేవ్ చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే జిల్లా ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు రికమెండ్ చేస్తే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేసేయండి పార్టీలకి. ఎందుకంటే మొన్న కూడా ఎన్నికలల్లో పార్టీ టికెట్ రానందుకు దూషించి లేడీస్ను కూడా వల్గర్ లాంగ్వేజ్లో యూజ్ చేసిండ్రు. అలాంటి వాళ్ళను తీసుకుందామంటే చాలామంది ఆబ్జెక్ట్ చేసిండ్రు. లేడీస్ను తిట్టారు. మంచి పద్ధతి కాదు. వాళ్ళని సారీ అడిగితే తర్వాత ఆలోచిస్తామన్నారు. వారు సారీ అడగకుండానే వెళ్ళిపోయారు కాబట్టి సంతోషం. వాళ్ళకి చాలా థ్యాంక్స్ పోయినందుకు. ఎందుకంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనే విధంగా ముందుకు పోవాలి.